విద్యార్థుల నాయకత్వంలో సాంకేతిక ఆవిష్కరణలకు నగరంలోని శ్రీ శారదా విద్యానిలయం వేదికైంది. భవిష్యత్ తరాలను సాంకేతికంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో సిరిపురం డెక్ భవన్ ఆర్టీహెచ్ఐలో టెక్ ఎక్స్ప్లోర్ నిర్వహించింది. టెక్కీ బ్యాక్ హమారా ల్యాబ్స్ సహకారంతో ఆర్టీహెచ్ఐ మద్దతుతో నిర్వహించిన ఈ టెక్ ఎక్స్ప్లోర్ అందరినీ ఆలోచింపజేయడమే కాకుండా అబ్బురపరిచింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంకేతిక అవగాహన కార్యక్రమంలో ఆర్టీహెచ్ఐ సిఇఓ రవి ఈశ్వరరావు, టెక్కీ బ్యాట్ సిఇఓ ఎన్ వెంకటరెడ్డి, శ్రీ శారదా విద్యానిలయం ప్రిన్సిపల్ శ్రీనివాసరావులు అధునాతన సాంకేతిక శిక్షణ ఆవశ్యకతను వివరించారు. అనంతరం శ్రీ శారదా విద్యానిలయం ప్రిన్సిపల్ ఎం రజనీ లావణ్య, ఎన్ వెంకటరెడ్డిలు మాట్లాడారు. విద్యార్థులు కేవలం నేర్చుకోవడమే కాకుండా స్వయంగా నాయకత్వం వహించి వారిలో నిబిడీకృత నైపుణ్యాలను వెలికి తీయడమే ఈ టెక్ ఎక్స్ప్లోర్ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. నా పేరు రజనీ లావణ్య, ప్రిన్సిపల్ ఆఫ్ శ్రీ శారదా విద్యానిలయం. ఈరోజు మేమందరం ఇక్కడ గ్యాదర్ అవడానికి మెయిన్ కారణం ఇస్ టెక్నాలజీని ఎంత ఎక్స్ప్లోర్ చేయగలిగితే ఫర్ లైవ్లీహుడ్ అనుకోండి, ఇంకా దేనికైనా సరే ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్. సో అందరికీ ఉపయోగపడేలా, ఎస్పెషలీ పిల్లలకి ఉపయోగపడేలా వాళ్ళు ఇంకా డెవలప్మెంట్ చదువు ఒక్కటే కాకుండా వివిధ రంగాల్లో వాళ్ళు టెక్నాలజీని ఏ పరంగా యూస్ చేసుకొని అది మ్యాక్సిమం పాజిటివ్ వేలోనే వెళ్ళడానికి మేము ప్రయత్నిస్తున్నాం. చాలామంది నెగిటివ్ వేలో కూడా చేయొచ్చు, బట్ యాజ్ అ స్టూడెంట్స్గా మేము ఉపాధ్యాయులుగా మేము వాళ్ళని తీర్చిదిద్దే విధంగా పాజిటివ్ వేలోనే వెళ్ళాలి. కాబట్టి సో వీ హ్యావ్ డన్ అ గుడ్ ఎక్స్ప్లోర్. ఇది ఆ హబ్లో డిగ్నిటరీస్ అందరూ ఉన్నారు. రవి ఈశ్వరపు గారు, హూ ఇస్ ద హెడ్ ఆఫ్ ఆర్టీఐహెచ్ అండ్ సిఇఓ, అందరూ ఇక్కడ మేమందరం ఇక్కడ గ్యాదర్ అయ్యి వీ హ్యావ్ గివెన్ అ గుడ్ ఎక్స్ప్లోర్ విత్ ద హెల్ప్ ఆఫ్ దెమ్. ఇక్కడ మా స్టూడెంట్స్, శారదా స్కూల్ స్టూడెంట్స్ అందరూ ఎక్స్ప్లోర్ చేయడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళు ఒక 1-2 months నుంచి వాళ్ళు చేసే ప్రతి ప్రయత్నం టెక్నాలజీని యూజ్ చేసుకొని ఇంకా బెటర్ సొసైటీని ఇవ్వడానికి వీఆర్ ఆల్ హియర్ టుగెదర్. నా పేరు ఎన్ వెంకటరెడ్డి, ఫౌండర్ అండ్ సిఇఓ ఆఫ్ టెక్కీబాట్. ఈరోజు టెక్ ఎక్స్ప్లోర్ 2026 అనే ఈవెంట్లో భాగస్వామ్యంతో శారదా స్కూల్, అలాగే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అండ్ హమారా ల్యాబ్స్తో పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ ఈవెంట్ తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అటల్ టింకరింగ్ ల్యాబ్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ తాలూకా స్కీమ్ ఉందో ఆ స్కీమ్ ప్రకారంగా చాలా వరకు ఆంధ్రప్రదేశ్లో దగ్గర ఒక 800 స్కూల్స్కి అటల్ టింకరింగ్ ల్యాబ్స్ రావడం జరిగింది. అందులో మేము ఒక 300 ల్యాబ్స్ యాజ్ అ వెండర్గా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ అటల్ టింకరింగ్ ల్యాబ్లో కొత్త టెక్నాలజీస్ అంటే కొత్త స్కిల్స్ లాంటివి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, 3D ప్రింటింగ్, డ్రోన్స్, ఇలాంటి టెక్నాలజీస్ వాటి యొక్క ఎక్విప్మెంట్స్ అప్లై చేస్తూ వాటి మీద ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా చాలా స్కూల్స్లో ఈ ల్యాబ్ ఎక్విప్మెంట్ కానీ మెటీరియల్ కానీ ఏదైతే ఉందో వాటిని యూటిలైజ్ చేసి పిల్లల తాలూకా ఐడియాస్ని, వాళ్ళ ఇన్నోవేషన్స్ని డెవలప్ చేసుకోవడానికి స్కోప్ దొరుకుతుందన్నమాట. ఈరోజు శ్రీ శారదా విద్యాలయం విశాఖపట్నంలో వాళ్ళకి అటల్ టింకరింగ్ ల్యాబ్ రావడం, లాస్ట్ 4 సంవత్సరాల నుంచి వాళ్ళు వేరియస్ యాక్టివిటీస్ అండ్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయడం, వాళ్ళు చేసే యాక్టివిటీస్లో పిల్లలు వాళ్ళ సొంతంగా వాళ్ళ ఐడియాస్ని యూజ్ చేసుకుని అక్కడ ఉన్న ఎక్విప్మెంట్తో చాలా ప్రాజెక్ట్స్ని, ప్రోటోటైప్స్ని బిల్డ్ చేయడం జరిగిందండి. ఇందులో భాగంగా ఈరోజు టెక్ ఎక్స్ప్లోర్ 2026 అనే ప్రోగ్రాంలో దాదాపు ఒక 50 డిఫరెంట్ ప్రాజెక్ట్స్, రోబోటిక్స్, డ్రోన్స్, 3D ప్రింటింగ్, అలాంటి మొదలైన మోడల్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది. ఇది వైజాగ్లో ఉన్న చాలామంది పేరెంట్స్కి, పిల్లలకి ఒక విజువలైజేషన్, అంటే ఒక చూస్తే వాళ్ళకి ఎలాంటి స్కిల్స్ కానీ ఎలాంటి డెవలప్మెంట్స్ కానీ జరుగుతాయో, ఫ్యూచర్లో ఇలాంటివి ప్రతి స్కూల్స్లో సబ్జెక్ట్స్ కింద కానీ టెక్నికల్ ఆస్పెక్ట్స్ కింద కానీ నేర్పించడం జరుగుతుందో దాన్ని ఉద్దేశించి ఈరోజు ఈ ఈవెంట్ పెట్టడం జరిగిందండి. దాదాపు 1500 రిజిస్ట్రేషన్స్ ఆన్లైన్లో రావడం, అందులో ఆల్మోస్ట్ ఒక 1000 నుంచి 1200 మంది ఇక్కడికి వచ్చి విజిట్ చేయడం. ఈరోజు మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 4 o'clock వరకు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ వైజాగ్ విఎంఆర్డీఏ దగ్గర ఉన్న డెక్లో ఈ డిస్ప్లే చేయడం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథులు రవి ఈశ్వరపు గారు, సిఇఓ ఆఫ్ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ వైజాగ్ బ్రాంచ్. సో ఆయన ఎంకరేజ్మెంట్తో ఇక్కడ మనం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈరోజు వైజాగ్ వాసులు అందరూ కూడా ఈ ఈవెంట్కి వచ్చి పిల్లల తాలూకు ప్రోటోటైప్స్ని, ప్రాజెక్ట్స్ని చూసి ఇలాంటివి ఫ్యూచర్లో నేర్చుకోవాలనుకుంటే మా సంస్థ టెక్కీబాట్ ఎప్పుడు అందుబాటులో ఉంటుందని, అలాగే ఈ అవకాశం ఇచ్చినందుకు శ్రీ శారదా విద్యాలయం మేనేజ్మెంట్కి, శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకోవాలి. థ్యాంక్ యూ అండి.